అందరికి కూడా శుభోదయం. ఈరోజు మనం ప్రత్యేకంగా ఎందుకు తెలుసుకున్నామంటే ఈ రాబోయే 4వ తేదీల్లో అంటే జనవరి 4వ తేదీల్లో నాస్తిక కేంద్రంలో ప్రపంచ నాస్తిక మహాసభలు జరుగుతున్నాయి. ఇవి 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు. ఈ మహాసభలు 2 రోజుల పాటు పూర్తిగా ఉంటాయి. అనేక విషయాల మీద ఇక్కడ చర్చాగోష్ఠులు ప్రసంగాలు జరుగుతాయి. ఇందులో ప్రముఖులైనటువంటి నాస్తికులు, హేతువాదులు, రేషనలిస్టులు, ఫ్రీ థింకర్సు అందరూ కూడా, దీంట్లో అభ్యుదయవాదులు, కమ్యూనిస్టులు అందరూ కూడా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు వాళ్ళని కాదు, ఎవరైతే అభ్యుదయాన్ని కోరుతున్నారో, నవసమాజాన్ని కోరుతున్నారో, స్వేచ్ఛను కోరుతున్నారో, సమానత్వాన్ని కోరుతారో, స్వాతంత్ర్యాన్ని కోరుతున్నారో, వ్యక్తి గౌరవాన్ని కోరుతారో, కులరైతే మతరైతే సమాజాన్ని కోరుతున్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. వీళ్ళు వాళ్ళ కాదు, నవ సమాజం కోరుతాం. మనం కోరేదంటే సమాజం కోరుతున్నాం, అసమానత లేని సమాజం కోరుతున్నాం. అందరూ మానవులైన భావం, మానవులంతా ఒక్కటే, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, మనిషిని అందరికీ గౌరవం కలిగేంగా చేస్తున్నాం అన్నమాట. అంచేత అది ఒక ప్రత్యేకమైంది. ఈ మహాసభలకి మరి నేనేమో కన్వీనర్గా ఉన్నాను. దీనికి కో కన్వీనర్స్గా వికాస్ గోరాను, నియంత గారు, వికాస్ గోరా, నియంత గారు, మారు గారు రావాలి హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత శంకర్ గారు ఉన్నారు. తర్వాత ఇక ఆర్గనైజ్ సెక్రటరీస్గా రష్మి గారు, రైత గోరా ఉన్నారు. ఈ రంగా ఈ కార్యక్రమం చాలా అన్ని ఏర్పాట్లు చాలా పూర్తి అయిపోయినాయి. దీని థీమ్ మాత్రం చాలా ప్రత్యేకత కూడిన థీమ్. ఇది ఏమిటంటే పాజిటివ్ ఎథిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ యాక్షన్ అనే థీమ్ మీద మొత్తం 2 రోజుల సమావేశాలు జరుగుతాయి. ఈ థీమ్ ముఖ్యం. దీంతో పాటు ఇక రకరకాలంటి ఇంకా సబ్జెక్ట్స్ ఉన్నాయి దీంట్లోనూ. దీని పాజిటివ్ ఎథిజం, క్రిటికల్ థింకింగ్, దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అది ఏ సమస్యను తీసుకోండి, అది ఆర్థిక సమస్య తీసుకోండి, సామాజిక సమస్య తీసుకోండి, ఏ సమస్యను తీసుకోండి, క్రిటికల్ థింకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే సెక్యులర్ యాక్టివిటీ గారు ఒక పక్క ఈ రంగా ఒక నవమానవుని నిర్మించడానికి, నవ సమాజాన్ని నిర్మించడానికి మనందరం కృషి చేస్తుంటే, రెండో పక్క మతోన్మాద శక్తులు, కులోన్మాద శక్తులు, అభ్యుదయ నిరోధక శక్తులు మళ్ళీ ఎలాగా ఎస్టాబ్లిష్ అవ్వాలని ఆ శక్తులు కృషి చేస్తున్నాయి. అంచేత వాటిని అధిగమించి ఒక నవ సమాజాన్ని నిర్మించాలి, సమసమాజం ముక్కుకోవడం కోసం మనం కృషి చేస్తున్నాం. అది ఆ వాతావరణంలో ఈ జరుగుతున్నటువంటి ప్రపంచ నాస్తిక మాత్రం ప్రత్యేకత ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన సమాజం. ఎందుకంటే ఒక పక్క రియాక్షనరీ ఫోర్సెస్ అలా ఉంటే, మరి రెండో పక్క ప్రోగ్రెసివ్ థాట్. చాలా ప్రపంచంలో చాలా దేశాలు చూసినట్టయితే దాదాపు మోర్ దెన్ 20 కంట్రీస్ అక్కడ మాకు రిలీజియన్తో సంబంధం లేదు అని చెప్పేసి, మోర్ దెన్ 50% మాకు రిలీజియన్తో సంబంధం లేదు అనే ఒక భావంతో మోర్ దెన్ 20 కంట్రీస్ ఉన్నాయి. ఇంకా తక్కిన దేశాలు కూడా అభ్యుదయ భావాలు వస్తున్నాయి. ఆ రకంగా అభ్యుదయం వైపు, సమాజం వైపు, సమానత్వం వైపు పెడుతుందండి. అలాంటివి ఇది రియాక్షన్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. ఆ రియాక్షన్ ఫోర్స్ ముఖ్యంగా జరుగుతుందంటే మన భారతదేశం అనుకోండి, సెక్యులర్ స్టేట్. సెక్యులర్ స్టేట్ అంటే యాక్చువల్గా అంటే మత ప్రమేయం లేకుండా ఉండాలి. ప్రభుత్వానికి మీరు సెక్యులరిజం ఎక్కడ తీసినా, ఎవరు చెప్పినా సెక్యులర్ థాట్ తీసినట్లయితే ప్రభుత్వ వ్యవహారాల్లో మతపరమైన ప్రమేయం ఉండకూడదు. ప్రభుత్వం అనేవాళ్ళు వాళ్ళ ఫండ్స్ని మత కార్యక్రమాలపై ఖర్చు పెట్టకూడదు, మతానికి ఏ విధంగా కూడా అండగా ఉండకూడదు అని. కానీ మన దేశంలో ఏవైతే అభివృద్ధి నిరోధక శక్తులు ఉన్నాయో, మతవాద శక్తులు ఉన్నాయో, అవి ప్రభుత్వంలో ప్రవేశించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మతమైన పండుగలు చేస్తున్నారు, మతాన్ని ప్రోత్సహిస్తున్నారు. మనకు తెలుసు రామ మందిరం ఎలా చేశారో, ఎలాగ చూసి ఏ విధంగా ప్రభుత్వం మన ప్రధానమంత్రి గారు వెళ్ళి ఎలా చేశారో తెలుసు మనకి. అది నిజంగా చెప్పాలంటే ఒక మన సెక్యులర్ స్టేట్, కానీ రెండో పక్క మతపరమైన ప్రోత్సాహం జరుగుతోంది. ఇలాంటి మాత్రం ఏమాత్రం అభివృద్ధికి పనికొచ్చే కాదు. అంచేత ఇలాంటి పరిస్థితుల్లో
ఎక్కడైతే సెక్యులర్ స్టేట్ అని చెప్పిన దాంట్లో మత ప్రమేయం ఉండకూడదు, మతం ప్రభుత్వం ఏ రంగా కూడా మతాన్ని ఏ మతం సపోర్ట్ చేయకూడదు అని ఒక పక్క సెక్యులర్ స్టేట్ అని చెప్తూ మళ్ళీ రెండో పక్క ఇలా జరుగుతున్నాయంటే వెనక్కి మళ్ళించడం. మనం ఏదో పెట్టుకున్నామో సెక్యులర్ సోషలిస్ట్ అనుకున్నామో అది లేకుండా అయిపోతుంది. అంచేత మనం ఎందుకని చెప్తున్నాను, ఈసారి జరుగుతున్న ప్రపంచ మహాసభలకి, నాస్తిక మహాసభలకి ప్రత్యేకత ఉంది. ఈ సభలని 4వ తేదీ ఉదయం మరి వీరమణి గారు, ఆయన ద్రవిడ అధ్యక్షులు తమిళనాడు, వారు వచ్చి ప్రారంభిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవంలో మనం దీంట్లో మరి కొన్ని ప్రత్యేక సావని రిలీజ్ చేస్తున్నాము. చాలా గొప్పగా సావని, దాంట్లో మనం ముఖ్యంగా నాస్తికత్వం, గోరా గారి పాజిటివిజం. మాలో ఎంతవరకు నైతిజం అంటే కేవలం దేవుడు లేదన్నో లేదా స్వామీజీలని వీళ్ళని వాళ్ళని ఖండించడమే తప్ప, మున్నమ్మకాలను ఖండించడమే తప్ప అంతకంటే. కానీ ఆస్తికత్వం ఒక జీవిత విధానం అయినట్లయితే నాస్తికత్వం మరొక జీవిత విధానం అని గోరా గారు ప్రతిపాదించారు. దేవుడు లేకపోతే ఎలాగా? ఆస్తికత్వం దైవ కేంద్రమైన సిద్ధాంతం, నాస్తికత్వం మానవ కేంద్ర సిద్ధాంతం. మనిషే, దేవుడు లేడు, అలౌకిక శక్తి లేదు, ఇంకేమిటి లేదు. దేవుడు లేదన్నప్పుడు నువ్వు నీ జీవిత విధానాన్ని అన్ని రంగాల్లో, అది రాజకీయ రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, సాహిత్యక సంఘం కావచ్చు, సామాజిక విద్యారంగం కావచ్చు, ఏ రంగం అయినా సరే అన్నిట్లోనూ నాస్తిక పదంతో నువ్వు ఎలా చేస్తావు అంటే వ్యక్తే మూలం. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. మనిషిని చేయాలి అది భావంతో గోరా గారు పాజిటివ్. అన్ని రంగాల్లో కూడా వ్యక్తి స్వేచ్ఛ. వ్యక్తి ఎప్పుడైతే ఒక ఆస్తికత్వమో బానిస ప్రవృత్తి, ఆ బానిస ప్రవృత్తి నుంచి బయటపడి తన మానవుడే చేస్తాడని చెప్పి తన స్వశక్తి మీద విశ్వాసం, సృజనాత్మక శక్తి మెలిగి ఎప్పుడైతే మనిషి స్వేచ్ఛగా ఫీల్ అవుతాడో అతలో ఉన్న సృజనాత్మక బయటకు వస్తుంది, కర్తృత్వ శక్తి బయటకు వస్తుంది. వాడు ఎవరికి దాసుడు, ధైర్యంగా ఉంటాడు, ప్రతి వ్యక్తికి గౌరవం ఉంటుంది, సమానం వస్తుంది. అందుకే గోరా గారు వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం. వాస్తవికత అంటే ప్రతి ఒక్కటి రుజువు అవ్వాలి సత్యం మీద. సంఘ దృష్టి సమానత్వం, సమాన గౌరవం, ప్రతి వ్యక్తికి సమాన గౌరవం ఉండాలి. సంఘ దృష్టి సమానత్వం, ప్రతి అదే ఆ సమానత అనేది అన్నింటిలో రావాలి, అన్ని రంగాల్లో సమానత్వం రావాలి, అందరికి సమాన అవకాశాలు, సామాజిక న్యాయం అనేది కావాలి. అలాగే మూడోది వ్యక్తిత్వం, వ్యక్తి స్వేచ్ఛ. వ్యక్తి తాను ఎప్పుడైతే స్వేచ్ఛగా ఆలోచిస్తాడో సృజనాత్మక బయటకు వస్తుంది, అతనిలో శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి. నేను దాసుని దేవుడి దయ కావాలి, నా కర్మ, నా దురదృష్టం అంటే రాదు. ఎప్పుడైతే వ్యక్తి స్వేచ్ఛగా అవుతాడో అలాది. ఇలాంటివన్నీ కూడా రేపు జరుగుతున్నాయి. పుస్తకాలు దాంట్లో గోరా గారి పాజిటివిజం ఇది హిందీలో అనువాదం జరిగింది, అదొకటి. తర్వాత ఇంకా ఇవన్నీ సావని రిలీజ్ చేస్తున్నాము. కీర్తి గారు రాసిన పుస్తకం ఒకటి ఉంది, ఆ పుస్తకం రిలీజ్ చేస్తున్నాము. అలాగే కీర్తి గారు రాసిన ఏంటంటే హౌ ఇండియా ఎథిస్ట్ మూమెంట్ షేప్డ్ మై లైఫ్ అనే పుస్తకం వస్తుంది. ఇవన్నీ మీరు చూస్తారు, రాసిన మీకు ఇస్తున్నా చూడండి. తర్వాత మరి ఈవినింగ్ ఏమో గోరా గారి గురించి సరస్వతి గారు నృత్యరూపుకొని పెడుతున్నాము, గోరా గారిదండి. తర్వాత నరేంద్ర నాయక్ గారేమో మిరకల్స్ ఎక్స్పోజ్ చేస్తున్నారు, రకరకాల మిరకల్ ఎక్స్పోజ్ అవన్నీ ఉంటున్నాయి. ప్యారల్ సెక్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ ప్యారల్ సెక్షన్స్లో దాంట్లో స్ట్రెంథనింగ్ సైంటిఫిక్ అవుట్లుక్ టు కంబ్యాట్ సూపర్స్టిషన్స్, సైంటిఫిక్ మూఢనమ్మకాల నిర్మూలనకి ఎటువంటి శాస్త్రీయ దృక్పథం కావాలి, ఏ రంగా కావాలనేది, దాని ఆవశ్యకత ఏంటనేది ఒక ప్యారల్ సెక్షన్స్ ఉన్నాయి. అలాగే హ్యూమన్ రైట్స్, సెక్యులరిజం అండ్ ఎథిస్ట్ వాల్యూస్ ఒకటి ఉంది, ప్యారల్ సెక్షన్స్ ఉన్నాయి. అలాగే రకరకాలైన ప్రోగ్రామ్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము. అలాగే కీర్తి గారు సెక్యులర్ సోషల్ వర్క్ అనేది దాని గురించి దాంట్లో కీర్తి గారు చేస్తే ఒకటి పాజిటివిజం డెమోక్రసీ మీద జరుగుతోంది. ఈ రంగా రకరకాలైనవి జరుగుతున్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఒకటి కాదు. మీకు దాంట్లో మీకు ఇవన్నీ ఇస్తున్నాను, మీరందరూ కూడా చూడండి. అలాగే రెండోది ఏంటంటే సెకండ్ డే మార్నింగ్, ఇప్పుడు మీకు విచిత్రం ఏంటంటే ఈసారి మా చేసిన డెలిగేట్స్లో మోర్ దాన్ 250 యూత్ దే ఎన్రోల్ డెలిగేట్స్. యువశక్తి బయటకు వస్తుంది. నేను చెప్పాను చూసారా,
మనుషుల్లో ఇప్పుడు ఛాందస భావాలు పోయి ఒక రకమైన సెక్యులర్ అవుట్లుక్ వస్తుంది. అలాగే అభ్యుద భావాలు వస్తున్నాయి. దాని చేత సెకండ్ డే మార్నింగ్ అంతా కూడా యూత్ సమ్మిట్, యువ సమ్మేళనం అంటారో ఏదంటారో దాన్ని ఏర్పాటు చేసాం. దానికి మనకి జయప్రకాష్ నారాయణ గారి లోక్సత్తా నాయకులు, ఆయన ఇప్పుడు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఆయన మార్నింగ్ అంతా కూడా ఆయన యూత్తోనే కలిసి ఉండి దాంట్లో ఏం చేస్తున్నామంటే రోల్ ఆఫ్ యూత్ ఇన్ ప్రమోటింగ్ డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ సైంటిఫిక్ టెంపర్, రోల్ ఆఫ్ యూత్ ఇన్ ప్రమోటింగ్ డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ సైంటిఫిక్ టెంపర్ మీద ఆయన గంటన్నర సేపు, 1:40 మాట్లాడుతున్నారు, ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇంతే కాకుండా దాంట్లోనేమో ఇక వేరే ఈ ప్యానల్ డిస్కషన్ పెట్టాము. ఆ ప్యానల్ డిస్కషన్స్లో దాంట్లో ముఖ్యంగా ఎంపవరింగ్ యూత్, క్రిటికల్ థింకింగ్ యాజ్ ది ఫౌండేషన్ ఫర్ ఏ రేషనల్ సొసైటీ. రాబోయే యుగం మరి అలాగే రావాలి. అంచేత ఎంపవరింగ్ యూత్, క్రిటికల్ థింకింగ్ యాజ్ ది ఫౌండేషన్ ఫర్ ఏ రేషనల్ సొసైటీ. ఆ క్రిటికల్ థింకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్తో పాటు క్రిటికల్ థింకింగ్ కావాలి. ఆ క్రిటికల్ థింకింగ్ అంటే అది సామాజిక సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, నైతిక సమస్యలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, ఏ సమస్య అయినా సరే క్రిటికల్ థింకింగ్ కావాల్సిందే. దాంట్లోంచే సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ కూడా రీజనింగ్తో ఉండాలి, లాజికల్ థింకింగ్తో ఉండాలి. క్రిటికల్ థింకింగ్ అంటే ఏదో పరిశీలించడం కాదు, పెద్దాన్ని అవలోకించాలి, దాన్ని కంప్లీట్ పరిశోధించాలి. అందరికీ ఓపెన్ మైండెడ్స్ కావాలి. ఈ ఓపెన్ మైండెడ్స్ ఎప్పుడైతే సీజన్లో ఈ ఓపెన్ మైండెడ్స్ లేదు, ఎప్పుడైతే ఓపెన్ మైండ్గా ఉండి దాన్ని లాజికల్ థింకింగ్ చేస్తూ రేషనల్ థింకింగ్తో వాడు చేస్తాడో అప్పుడే ఆ క్రిటికల్ థింకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్. సెక్యులరిజం చక్కగా సక్సెస్ అవ్వాలంటే మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ క్రిటికల్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈజ్ ఓన్లీ ల్యాకింగ్ నౌ. క్రిటికల్ థింకింగ్ ఈజ్ ల్యాకింగ్ నౌ. అలాగే డెమోక్రసీ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ ఎథిజం వెరీ ఇంపార్టెంట్. వీటి యూత్తో మొత్తం ప్యానల్ డిస్కషన్ పెట్టాం. అలాగే ప్యానల్ సెషన్స్ కూడా జరుగుతాయి. ప్యానల్ డిస్కషన్స్ దాంట్లో అవి ప్యానల్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. అదే టైంలోనూ ఈ ఈవినింగ్ వ్యాలిడిక్టరీ ఫంక్షన్ పెట్టాం. ఆ వ్యాలిడిక్టరీ ఫంక్షన్లో దేవరాజ్ మహారాజ్ గారు సాహిత్య అకాడమీ అవార్డీ, ఆయన అందరికీ తెలుసు, హేతువాది, రచయిత, బయాలజిస్టు, ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన అడ్రస్ చేస్తున్నారు. ఆయన కూడా ఇంత సూపరేషన్స్ మీద వాటి మీద సైంటిఫిక్ థింకింగ్ మీద సైంటిఫిక్ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఈ విధంగా 2 రోజులు నేను క్లుప్తంగా చెప్పాను మీకు. మీరు కానీ నేను అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే మనం కోరేది మనుషులందరూ ఒక సమాజం కోరుతున్నాం. దాంట్లో ఏం కావాలి? వాస్తవికత పదం కావాలి. ఏదైనా సరే రియాలిటీ సత్యం మీద ఉండాలి. ఏదైనా సరే సమానత్వం కావాలి. అన్ని రకాల సమానత్వం. అది ఉమెన్ ఎంపవర్మెంట్, జెండర్ ఈక్వాలిటీ పనికిరాదు. కులాల్లో తేడా, మనుషులంత మానవులు ఈ కులం ఎక్కువ తక్కువ కాదు, కులాలే పనికిరాని సమాజం మనం కోరుతున్నాం. అలాగే మతాలు లేని సమాజం, కులాంతర మతాంతర సమాజం కోరుతున్నాం. రాబోయే తరం కులాంతర మతాంతర కులం లేని మతం లేని సమాజం మనం కోరుతున్నాం. అప్పుడే సమాజం వస్తుంది. ఆ రంగానే ఇది వ్యక్తి గౌరవం, నాకే గౌరవం కావాలనుకుంటున్నాం, మీరు అదే గౌరవం మీకు కూడా కావాలి. ఆ రకమైన సమాజం మనం కోరుతున్నాం. వ్యక్తి స్వేచ్ఛ, స్వతంత్రం, క్రియేటివ్ థింకింగ్, సృజనాత్మక శక్తి ఇవన్నీ తీసుకురావాలి. దీనికోసం చెబుతున్నానే ఈసారి మనం జరిపే ప్రపంచ నాస్తిక సభలు ఒక కొత్త భావోద్యమానికి నాంది పలికిన ఆశిస్తూ అందరూ దీన్ని పాల్గొని కోరుతున్నాను. మీ అందరికీ ఈ విషయంలో మీరందరూ కూడా ఈ జరిగే 2 రోజుల సభలో పాల్గొనాలని కోరుతున్నాను. మీ అందరూ కోరుతున్నాను. అందరికీ నమస్కారం.